ప్రకృతిలోని సమతుల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ నీటి బొట్టుని వినియోగపరుస్తానని చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ వనాలను నరకని ఓకే సార్. మట్టిపోయింది. ఓకే కూర్చోమ్మా. చెట్టే ప్రగతి సోపాన మార్గమని గుర్తెరిగి ప్రకృతిలోని సమతుల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ నీటి బొట్టుని వినియోగపరుస్తానని చెట్లే ప్రగతికి మెట్లు, చెట్లే ప్రగతికి మెట్లు, చెట్లు మేము. ఎమ్మెల్యే గారు అది అలాగా అది చాలా బాగుంది. అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చెందాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అన్ని నియోజకవర్గాల్లో ఈ వన మహోత్సవాన్ని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గంలో కొన్ని లక్షల మొక్కలు నాటాలని ఒక మంచి సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి డిపార్ట్మెంట్ల వారీగా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారు. ఈరోజు గత ప్రభుత్వ హయాంలో హెలికాప్టర్లు పైన వెళ్తుంటే కింద మొక్కలు నరికే పరిస్థితి, చెట్లు నరికే పరిస్థితి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని మార్పులు చేర్పులు జరుగుతున్నాయి మీ అందరూ చూస్తూనే ఉన్నారు. వన మహోత్సవాన్ని ఒక మహోత్తరమైన కార్యాన్ని చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, అలాగే మొక్కలు నరకం అనేటువంటి నినాదంతో ఈరోజు ఈ వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో భారీగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అలాగే అన్ని అటవీ శాఖలకు సంబంధించి ఆ అటవీ సంపదని కొల్లగొట్టుకోకుండా సంరక్షించేటువంటి బాధ్యతని ఈరోజు ప్రతి నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి నాయకులకి అప్పచెప్పడం జరిగింది. చాలా సంతోషకరం. గత ప్రభుత్వ హయాంలో హెలికాప్టర్ గాల్లో వెళ్తుంటే కింద మొక్కలు నరిగేటువంటి పరిస్థితి, అలాగే సీఎం గారు గత జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీద వెళ్తున్నా కూడా పెద్ద పెద్ద వృక్షాలను కూడా నరికేసేటువంటి పరిస్థితి ఆ ప్రభుత్వంలో ఉంటే ఈరోజు ఎన్డీఏ కూటమిలో ప్రతి ఒక్కరూ మొక్క నాటాలి, దాన్ని సంరక్షించాలి అనేటువంటి నినాదంతో మన ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఈరోజు ఇంతటి మంచి మహోత్తరమైన కార్యాన్ని చేపట్టినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ముందుగా పోలవరం నియోజకవర్గ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు జీలిగిమిల్లి మండలంలో హై స్కూల్ ఆవరణంలో మొక్కలు నాటేటువంటి కార్యక్రమం డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఈరోజు మేము కార్యక్రమం చేపట్టడం జరిగింది.